రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైపోయింది. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వద్ద కార్మికులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఆర్టీసీ సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె సెగ రాజుకుందనే చెప్పాలి. కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా అతిపెద్ద బస్ స్టాండ్ అయిన హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది మంది కార్మికులు బస్టాండ్ ను ముట్టడించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని కార్మికులు డిమాండ్ చేస్తుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని సర్కార్ చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచే బస్సులను నిలిపేశారు కార్మికులు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాల్సిందే అంటూ ఆర్టీసీ జేఏసీ సమ్మె సైరన్ మోగించింది. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు నగర వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమవుతున్నాయి. సమ్మె ప్రభావంతో బస్సులు రోడ్డెక్కక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచే బస్టాండ్ల వద్ద ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఆదిలాబాద్ రీజియన్ లో కూడా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఆదిలాబాద్, నిర్మల్, బైంసా, ఉట్నూరు, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోల్లో 641 బస్సులు నిలిచిపోయాయి. సమ్మెలో 1946 మంది కార్మికులు పాల్గొంటున్నారు. డిపోల వద్ద కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగుతున్నాయి. దీంతో అద్దె బస్సులు నడిపించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. అన్ని బస్సులు డిపోలకే పరిమితమవుతుంటే మరోవైపు కార్మికులు ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, నారాయణ్ ఖేడ్, జైరాబాద్ డిపోలో వందలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ బస్టాండ్ డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ఖమ్మంలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీ బస్సులు ఎక్కడ రోడ్డెక్కడం లేదు. కార్మికులు అర్ధరాత్రి నుంచే సమ్మె బాట పట్టారు. ఖమ్మం, సత్తుపల్లి, మధిర బస్ డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు, బాన్స్వాడ డిపోల వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. డిపోలోనే బస్సులన్నీ నిలబెట్టేశారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా సిద్దిపేట డిపోకే బస్సులు పరిమితమయ్యాయి. కార్మికులు డిపో ఎదుట బైఠాయించి సమస్యలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 10 డిపోలకు చెందిన 850 బస్సులు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచే 3850 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. నిన్న 2 ట్రిప్పులు చేసినా నాకు సాధారణ అయిపోయి పడుకున్నాడా 1 మంత్ సర్వీస్ ఇలా సమ్మె కొనసాగుతుందా మరి? ఇప్పుడు తీసుకుంటాం. అంతేనా? ఎన్ని రోజుల దాకా ఉంటుంది ఇట్లా? నమస్కరించి కోరుచున్నాం. ఏమంటే మీరు చెప్పిన ఏవైతే అన్నారో గెలవక ముందు ఈ ఆర్టీసీ వాళ్ళను ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము, మీకు ఆర్టీసీ మూలాధారం అని చెప్పారు కదా, అవే అడుగుతున్నాం కానీ వేరేవి అడుగుతలేము. మా గొంతమ్మ కోరికలు ఏం అడుగుతలేము సార్. మీరు ఏవైతే గవర్నమెంట్లో విలీనం చేస్తామని అడిగారు కదా అదే చేయండి సార్. మీరు ఏదంటారో మా యూనియన్ వాళ్ళని పిలవండి. యూనియన్ అయితే లేదు, జేసీ వాళ్ళని పిలిచి ఒకసారి మాట్లాడండి. మీకు ఎంత అవుతుందో అంతనే చేయండి సార్. మేము ఇప్పుడున్న సిచ్యువేషన్లో వర్కర్లు చాలా ఇబ్బందిలో ఉన్నారు. మాకు ఒక లీవులు ఇస్తలేరు, చనిపోయిన ఫోటోలు పెట్టే పరిస్థితి వచ్చింది. మాకు చాలా వర్కర్లు చాలా సఫర్ అవుతారు సార్. మేము అయినా మహాలక్ష్మి వల్ల ఎట్టులే ఇంత భారం మారిస్తున్నామంటే ఒక బస్సులో 150 మంది అయినా నవ్వుతూ డ్యూటీ చేస్తున్నాము. మా బాధను అర్థం చేసుకోండి సార్. మీరు అర్థం చేసుకోండి. మాకు ఇచ్చేటివి ఏమైనా మీరు ఇది ఇస్తామని చెప్పండి. మా లీడర్లను పిలిచి మాట్లాడండి సార్. ఒకసారి వాళ్ళు మీరు ఎంత ఇస్తారో గంతనే ఇచ్చి మాట్లాడితే మా సమ్మెను విరమించుకుంటాం సార్. మేము గొంతమ్మ కోరికలు కోరతలేము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే విలీనం చేయండి సార్. ఇంకోటి ఒకసారి వాళ్ళని పిలవండి, పిలిచి మాట్లాడండి సార్. మేము రాయనాడిపో ఫస్ట్ డిమాండ్ యూనియన్లు పునరుద్ధరించాలి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసుకోవాలి. పే స్కేల్ 2 పే స్కేల్ వాళ్ళు 2 పే స్కేల్ ఇవ్వాలని డిమాండ్. గత ప్రభుత్వం 10 ఏళ్ళు చేస్తామని కేసీఆర్ గారు చేయలే. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన మేనిఫెస్టోలో పెట్టిండు రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని చెప్పిండు. కానీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు కాబోతుంది కాబట్టి ఇప్పటికి కూడా విలీన ప్రక్రియ మొదలుపెట్టలే. మా గవర్నర్ గారు ఆమోదించారు కానీ ఇప్పటివరకు మొదలుపెట్టలే. కావున వెంటనే మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి. ఏదైతే ప్రైవేట్ బస్సులు ఉన్నాయో అవి ఆర్టీసీ కొనాలి. ఆర్టీసీ కొని ఆర్టీసీకి వెళ్ళి ఎవరికోసం అయితే మనం తెలంగాణ కోసం కొట్లాడాము, తెలంగాణ యువత కోసం కొట్లాడామో ఇప్పుడు తెలంగాణ వచ్చినాక యువత మొత్తం ప్రైవేట్ 18,000 20,000 వాళ్ళు జీతాలు చేస్తున్నారు. వాళ్ళకి ఏం సరిపోతాయి? కావున గవర్నమెంట్ కొనాలి, ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేసుకోవాలని మేము కోరుతున్నాం.
గతంలో 53 రోజులు సమ్మె చేసినాం. అప్పుడు సీఎం కేసీఆర్ ఉండే. ఆ రోజు 53 రోజులు మేము సమ్మె చేసినప్పుడు ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ప్రతిరోజు అండగా ఉండి సెక్రటరీ ముట్టడికి ఆయననే చేసిండు. మా సమస్యలన్నీ క్లియర్ గా గౌరవ రేవంత్ రెడ్డి గారికి అన్ని తెలుసు. వారు 2-3 రోజుల్లో చర్చలకు పిలిచి ప్రభుత్వంలో విలీనము, మాకు పెండింగ్ ఉన్న PRCలు అన్ని బకాయిలు చెల్లిస్తారని ఆశిస్తున్నాం.